నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం సున్నం చెరువు సమీపంలో అయితే ఉన్నాం. ఏదైతే 2 రోజుల క్రితం ఏదైతే మన సండే రోజు కూడా హైడ్రా అధికారులు అయితే వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కూల్చిన పరిస్థితి మనం చూసాము. సో అదేవిధంగా ఆ బిల్డింగ్ల పక్కనే కూడా గుడిసెలు పెట్టుకొని ఇక్కడ కొంతమంది పేదవాళ్ళు కూలినాలు చేసుకొని బతికే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ కొంచెం కూడా బాధ కనికరం లేకుండా కూడా వాళ్ళని వర్షాకాలంలో ఆ గుడిసెలన్నీ కూల్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొన్న వర్షాన్ని కూడా వాళ్ళందరూ ఆ వర్షంలో తడుచుకుంటా కూడా ఉన్నారు. సో మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందనేది. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. ఏంటి మరి మొన్న వచ్చే అధికారులు అయితే కూల్చేసారు? అప్పుడు వచ్చారండి, వచ్చారు వాళ్ళు కూల కొడతారు, వర్షం పడుతుంది ఒక దిక్కు, సామాన్లా బయట పెట్టి సామాను కూడా తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదు ఎవరికే కూడా. అంటే నార్మల్ గా ఎవరైతే అధికారులు వస్తున్నారో నోటీస్ ఇస్తున్నారట, ఫస్ట్ వచ్చి చెప్పిపోతున్నారట కదా, మీకేం చెప్పారు? అయితే ఎవరికి ఇవ్వలేదండి. ఎప్పటి నుండి ఉంటున్నాం మీరు ఇక్కడ? మేము 2010 నుంచి ఉన్నామండి. చాలా రోజులు ఉంటున్నారు, 10 సంవత్సరాలు దాటింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎఫ్టీఎల్ అని కంచేశారు. అంటే మరి ఇదంతా చెరువుకు సంబంధించిన ల్యాండ్, వీళ్ళందరూ కావాలని వచ్చి ఉంటున్నారు. లేదండి, అది మాకైతే తెలియదు. ఏదో సారా అని అంటే ఇప్పుడు నీ తరపున ఈ తరపున ఉండ బతుకుదానికి వచ్చామంటే వేసుకుపోరి ఇక్కడ ఉండిపోరి చెప్పినట్టు ఉన్నారు అని చెప్పినట్టు ఇంక అంతే. సరే, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నారు. కరెంటు బిల్లులు, కరెంటు మీటరు అన్ని లేకుంటే కరెంటు ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ లేకుంటే ఇంకా కరెంటు మీటర్ రాదు కదా. ఒక లోన్ ఇవ్వాలంటే అన్ని మొత్తం ఉన్నప్పుడే కదా ఇచ్చేది. మాకు కరెంటు మీటర్ ఇచ్చిరి, అన్ని ఇచ్చిరి, మంజూరు వాటర్ కూడా లైన్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం సంబంధించిన అన్ని తీసుకుంటున్నారు, అన్ని బిల్లులు అయితే కట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ మరి ఇక్కడ ఉండేటాలక అంతకుముందు బోర్లు వేస్తున్నారని బోర్ల గురించి అయితే వాళ్ళు కొట్టేవాళ్ళండి. అంతకుముందు 2016లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ కిందని కంచేశారు. కంచేసిన తర్వాత ఎవరు కానీ ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సో మరి ఇప్పుడు మీకు ఇంత పరిస్థితిలో మీరు సామాన్లు ఏదో కొనుక్కొని పెట్టుకుంటారు, మరి ఏమైనా తీసుకునే టైం ఇచ్చిలా మీకు? ఇవ్వలేదు అసలు. ఆడ జేసీ పోతుండే పక్కన పెట్టుకుంటామనే కూడా ఇవ్వలేదు ఛాయిస్. కనీసం చెప్పినా ఏం లేదా అధికారులు? ఇన్లే. సో ఇట్లా ఏం చెప్తారు బాబా? ఎందుకంటే ఈ ప్రభుత్వం పనితీరు గురించి ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒకటేనండి, పనితీరు అంటే ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన గొప్పలు అంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు గొప్పలు అంటున్నారు, అంతే. సో మరి ఏం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వాన్ని? ఒకవేళ మీరే చెప్పుకోవాలన్నా కూడా ఏం చెప్తారు మరి? ఒకటేనండి, వాళ్ళు స్థలాలు కొన్నోళ్ళు వాళ్ళకు ఏముందో ఏమో మాకైతే తెలియదు. మేము ఉండమంటే వచ్చాం, మేము అడిగినాం. కిరాయి అంటే కిరాయి ఏం లేదు, దీనిలోకి ఏం లేదు, ఊరికి ఉంటుంటాం. కరెంటు బిల్లు కట్టుకుంటాము, నల్ల బిల్లులు, మోటార్ ఏమన్నా వాటర్ కట్టుకుంటాం, అంతే. వాళ్ళకి ఓనర్లకు ఇచ్చేది లేదు, ఏం లేదండి. అదే పరిస్థితి, ఆగమైపోయినాయి. ఒక్కొక్కరికి ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ అయినా కానీ గ్యాస్ బండ, టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక వాషింగ్ మిషన్, అవి చిన్న గుడిసైనా కానీ ఉంటాయి కదా ఎవరికైనా కానీ. యాక్చువల్గా ఈ రోజుల్లో మొత్తం ఆగమైపోయినాయి. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. సో మొన్న జరిగిన హైడ్రా కూల్చివేతలకు అయితే భారీ నష్టం అయితే జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు కనీసం చెప్పి ఉంటే మేము సామాన్లైనా బయట పెట్టుకునే వాళ్ళమని చెప్పేసి కూడా బాధను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకో ఇటుపక్క చూసుకుంటే ఏదైతే ప్లంబింగ్ సంబంధించిన సామాన్లు ఇక్కడ గూడం అయితే ఉండదు. సో ఆ రోజు హైడ్రా అధికారులు కూడా కనీసం మాకు తీయడానికి టైం కూడా ఇవ్వలేదు. ఆ రోజు సంబంధించిన అధికారులు సామాన్ అంతా మాది వేస్ట్ అయిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇంకోటి పక్కన చూసుకోవచ్చు, ఇది దగ్గర 6 అంతస్తుల బిల్డింగ్. ఇది కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్పేసి కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా కూడా అధికారులు అయితే కూల్చేశారని చెప్పేసి మొన్న పెద్ద ఆందోళన అయితే ఇక్కడ హడావిడి అయితే జరిగింది. సో చూసుకోవచ్చు మీరు కూడా. ఇంకోటి చూసుకుంటే ఇటు మొత్తం ఆ సామాన్ మొత్తం కూడా చూసుకోవచ్చు, ఏదైతే గోడం మొత్తం కూడా బుల్డోజర్లతో మొత్తం కూల్చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అక్కడ.